గవర్నర్ ప్రసంగానికి హిల్ట్ పాలసీలో ఏదైతే ఉందో 9,500 ఎకరాలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్లో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఓపెన్ ల్యాండ్ ఎంత ఉంది, బఫర్ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ల్యాండ్స్ని మనం ఏం చేస్తూ ఉంటాం, అదేవిధంగా ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్టు అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీ అమ్ముకోవడానికైతే ఇమీడియట్గా అమ్ముకొని బ్యాంకులో ఆ డబ్బులు పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో దాని మీద జిఎస్టీ ఏ విధంగా అయితే వస్తుందో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుందో, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్, ఈ స్కూల్స్, రెంట్స్, ఈ విధంగా అన్నీ ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. ఈ ల్యాండ్ అలొకేషన్ ఏదైతే ఎక్కడైతే అలొకేషన్ పెట్టిరో రింగ్ రోడ్ అవతల చుట్టుపక్కల ఇప్పుడు ఏంటంటే ఎన్ని ఇండస్ట్రీలు ఉంటాయి, బాల్నగర్ తీసుకోండి, జీడిమట్ల తీసుకోండి, తర్వాత ఇక్కడ పోతే మల్లాపూర్, నాచారం, అదేవిధంగా ఇక్కడ పోతే కాటేదాన్, ఇక్కడ పోతే పడంచేరు, పాషమెల్లారం, బొల్లారం, ఈ విధంగా ఇండస్ట్రీ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ల్యాండ్ అలొకేషన్ ఎక్కడ చేస్తూ ఉన్నాం. ల్యాండ్ అలొకేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ రేట్ మీద ల్యాండ్ అలొకేషన్ చేస్తున్నాం, ఆ ల్యాండ్ అలొకేషన్ చేసిన తర్వాత ఆ ల్యాండ్స్ను వాళ్లకు ఆ పాలసీ ఇస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా దీంట్లో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో భయభ్రాంతులు అవుతున్నారా అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉండి ఇది హిల్ట్ పాలసీ ఉంది, ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ వాళ్ళు స్ట్రైక్ చేయగానే ఇమీడియట్లీ మంచి పాలసీ ఇచ్చారు, ఈ పాలసీతో మేము వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉందని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. కానీ వర్కర్స్ దీని మీద డిపెండ్ అయిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీస్కి నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పనిచేస్తాయి అధ్యక్ష. ఆ ఇండస్ట్రీస్ని కూడా కాపాడాలంటే వాళ్ళకు కూడా ల్యాండ్ అలొకేషన్ చేయాలి. ఆ ల్యాండ్ అలొకేషన్ చేసినప్పుడే ఈ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ మనం కాపాడినప్పుడే మనకు జిఎస్టీ చాలా వస్తూ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తూ ఉంటుంది, అదేవిధంగా నంబర్ ఆఫ్ ట్యాక్స్ మనకు వస్తూ ఉంటుంది. ఈ ట్యాక్స్ని కాపాడాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్ష, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో కూడా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, 67,000 ఉద్యోగాలు ఇందులో రాసిరు. వీళ్ళు ఇచ్చిన దానిలో 17,000 ఈ నోటిఫికేషన్ ఇచ్చినామని రాసిరు అధ్యక్ష. మొన్న టీజీపీఎస్ చైర్మన్ గారి దగ్గర కలిసిన తర్వాత ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తను ఏమంటుందంటే మాకు ఇండెంట్ రాలేదు, అదేవిధంగా గతంలో 46 ఇయర్స్ కోసానికి ఏజ్ లిమిట్ కోసానికి జీవో కూడా ఇవ్వడం ఉండేది. ఈ జీవో ఇస్తే ఈ మార్చి లోపల జీవో ఇస్తే మిగతా కూడా మేము ఉద్యోగాలు ఎన్నైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలు కూడా మేము కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. మీ ద్వారా కోరేది అధ్యక్ష గవర్నమెంట్ను మేము ఒకటే అడుగుతా ఉన్నాం. చాలామంది మీ మీద ఆధారపడి ఉన్నారు, ఇస్తంటేనేమో వాళ్ళు రెడీ ఉన్నారు ఎగ్జామ్స్ రాయడానికి, అదేవిధంగా అన్నం పెడతా అంటే వాళ్ళు తినకుండా ఉండడానికి ఉంటారు, అన్నం లేదంటే బయట పోయి చూస్తారు. అదేవిధంగా మనకు మీ ద్వారా కోరేందంటే అతి తొందరలో ఇండెంట్ ఇచ్చి ఒక జీవో కాపీ రిలీజ్ చేస్తే వాళ్ళకు బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ విషయంలో తీసుకుంటే ఎస్ఐ మరి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఏమి ఇబ్బంది అవుతున్నాయంటే ఆ 2 క్లబ్ చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 మీటర్స్ అని పెట్టిరు, అన్నిటికీ ఎక్కడ పోయినా 3.8 మీటర్స్ ఉన్నది. మొన్న కూడా డీజీపీ గారికి లెటర్ ఇచ్చినాను, ఆ లెటర్ కూడా దీన్ని అనుకూలంగా చేస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే దాంట్లో 2 సపరేట్ పెట్టాలని మీరు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ఉద్యోగాల విషయంలో ఇప్పుడున్న చేస్తున్న ఉద్యోగాల విషయంలో పిఆర్సీ అయినా డిఏలు అయినా అదేవిధంగా హెల్త్ విషయంలో అయినా ప్రతి ఒక్కరు ఏ కంపెనీలో పనిచేసినా కానీ వారి కార్కు లైఫ్ ట్యాక్స్ తక్కువ చేస్తూ ఉంటారు. మీ ద్వారా కోరేందంటే 50% లైఫ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరి కారు ఉన్నా కానీ 50% లైఫ్ ట్యాక్స్ తక్కువ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చుట్టుపక్కల ల్యాండ్స్ ఏపీ టీజీఐసీ ద్వారా ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ గతంలో ఏ విధంగా అయితే మనం ఇల్లు ఇచ్చినామో వాళ్ళందరికీ ఇప్పటికైనా ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి. ఎందుకంటే ఇల్లు కొనలేని పరిస్థితి ఉన్నారు వాళ్ళు. 100% కొనాలని, వాళ్ళకు ఇల్లు ఇచ్చి శాలరీ డిడక్షన్ పెట్టాలని, అదేవిధంగా ప్రైవేటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ అవుట్సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయాలి. చాలామంది 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళను కూడా ఆదుకోవాలి.
వాళ్ళకు కూడా 60 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బేషరతుగా, ఎందుకంటే దానిలో ఎంత కుంభకోణం ఉందంటే ప్రతి నెల 400 కోట్ల కుంభకోణం ఉన్నది అధ్యక్ష. మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 లక్షల మందికి 21,500 ఇస్తూ ఉన్నారు. వాళ్ళ చేతికి 13,000 అంతా ఉన్నాయి. 8,000 రూపాయలు డిఫరెంట్ ఉన్నది. 5 లక్షలు ఇంటూ 8,000 అంటే 400 కోట్లు. ఈ 400 కోట్లు ఇంటూ 12 నెలలు అంటే 5,000 కోట్లు కుంభకోణం ఉంది. గతంలో కూడా మీరు చూసారు, ఆధార్ కార్డు లింక్ పెడితే ఒక్క డిపార్ట్మెంట్లో 50,000 ఉద్యోగాలు డూప్లికేట్ వెళ్ళినాయి. ఈ 50,000 ఉద్యోగాలు ఇంటూ 21 లక్ష వేసాడనుకో, దగ్గర అదొక 1000 కోట్ల కుంభకోణం. ఈ కుంభకోణాన్ని ఇంతవరకు బయటికి తీయలేరు. మరి ఈ కుంభకోణాన్ని ఎవరు దీన్ని ముందు సాధిస్తారో ఆ పెద్ద చేపలు పట్టుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఉద్యోగాల విషయంలో కూడా ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, హెల్త్ కార్డు ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో, హెల్త్ కార్డు గౌరవప్రదంగా వాళ్ళ శాలరీకి 1.5% డిడక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు. ఎందుకంటే మిగతా వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని పోతే ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసుకుంటూ కార్డు పనిచేయలేదంటే వాళ్ళ తల్లిదండ్రుల కోసానికి హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు కార్డు పనిచేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్కి ఇచ్చినా కానీ 528 కోట్లు వస్తున్నాయి అధ్యక్ష. ఈ 528 కోట్లతోని మీరే ఒక ట్రస్ట్ పెట్టి లేదా మీరే ఒక స్కీమ్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు పునరుద్ధరిస్తూ ఉన్నారు. సంతోషం అధ్యక్ష. భద్రాచలమైనా, సీతారామస్వామైనా, వేములవాడైనా, రాజరాజేశ్వరమైనా అన్నిటికన్నా ఈ చేస్తూ కొండగట్టు ఆలయం కూడా అభివృద్ధి చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో కూడా కొండగట్టు చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ టెంపుల్ టూరిజంలో కూడా ఇది, ఎందుకంటే గోదావరి నది దగ్గర ఉంటుంది, 100% ఇది చేయాలని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష, కొత్తగా రేషన్ కార్డులు 15 లక్షల చిల్లర ఇచ్చారు అధ్యక్ష. 15 లక్షల చిల్లర ఇచ్చినందుకు చాలా సంతోషం. మొత్తం రేషన్ కార్డులు ఒక్క కోటి 5 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 లక్షలు రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు బిలో పావర్టీలో ఉన్నారు. వాళ్ళకి 100% ఇల్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాలి. కేవలం 3,82,000 ఇల్లు ఇచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్లు ఎన్ని ఉన్నాయంటే 2,62,000 ఇల్లు ఉన్నాయి అధ్యక్ష. మరి 2,62,000 ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఈ 15 లక్షలకు ఎప్పుడు ఫిల్అప్ చేస్తారో? వాళ్ళకి బీద వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇల్లు వస్తాయని చాలామంది ఆధారపడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1,26,00,000 ఇండ్లు శాంక్షన్ చేసిందో, ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్క ప్రభుత్వం 20 లక్షల ఇండ్లు శాంక్షన్ చేయించుకోబడ్డది. మీ ద్వారా కోరేది ఏంటంటే ఆ ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మనం కూడా అవైల్ చేసుకొని బీద వాళ్లకు ఇండ్లు ఇస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాన్ని ఇమీడియట్లీ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మహాలక్ష్మి పథకం, ఈ బస్సులో ఫ్రీ ఇచ్చుకుంటా ఏదైతే ఉన్నదో టికెట్ల ధర చాలా పెంచారు అధ్యక్ష. బస్ పాస్ ధర 1000 రూపాయల నుంచి 1,400 పెంచారు అధ్యక్ష. అదేవిధంగా ఈ బస్ పాస్ ధర ఏదైతే ఉందో ఇచ్చిన తర్వాత టికెట్ ధర కూడా చాలా పెంచి, ఎందుకంటే భార్యకు ఫ్రీ ఇచ్చి భర్తకు టికెట్ పెంచిరాక చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయన పోయింది అనుకో ఎప్పుడైనా నా టికెట్ నీదే, నీ టికెట్ నేనే కడుతున్నా అని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకొకటి అన్నిటికన్నా విషయం ఏంటంటే ఆర్టీసీ విషయంలో తీసుకుంటే 24,000 మంది ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళను గతంలో ప్రభుత్వంలో తీసుకుంటా ఉన్నారు. మీ ద్వారా కోరేది ఏంటంటే 9,000 కోట్లు మనం ఇస్తా ఉన్నాను. దాన్ని కూడా ప్రభుత్వంలో ఇంప్లీట్ చేసుకొని, ఎందుకంటే మీరు ఫ్రీ బస్ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుండి బస్సులు తీసుకుంటా ఉన్నారు. మరి ఎలక్ట్రికల్ బస్కు ఎంత ఛార్జ్ చేస్తూ ఉన్నారు? మా ప్రైవేట్ కంపెనీ నుండి ఎందుకు తీసుకుంటా ఉన్నారు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నారో కోటీశ్వర్లకు, ఒక మహిళకు 1 కోటి చేస్తామన్నారో ఆ కోటీశ్వర్లకు 1,00,000 crores ఏదైతే చేస్తున్నారో
అన్ని బస్సులు కొని వాళ్ళకి ఇచ్చే అమౌంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు కోటీశ్వర్ చేస్తున్నారు. ఇంతవరకు ఏ స్కీమ్తో ఏ కోటీశ్వర్ చేశారు? ఎంఎస్ఎంఈ ద్వారా లేదా వాళ్ళకి ఏమైనా స్కీమ్ ద్వారా మనకు అమౌంట్ ఇచ్చారా? నేను ఒక దగ్గర పోయి చూస్తే ₹1,00,000 ఇచ్చి 5 లక్షలు అని రాస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏంటంటే మేము కోరేది ఏంటంటే దీది లక్పత్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. లక్పత్ అని పెట్టేసి 20 లక్షలు లోన్ ఇస్తూ ఉన్నది. కోటీశ్వర్లు కోటి మహిళలను పెట్టారు. కోటి మహిళల కోసానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నది? బస్సులు మనకు ఉన్నాయి. ఈ బస్సులతోని ఎలక్ట్రికల్ బస్సులు ఛార్జెస్ కిలోమీటర్కు ₹125 ₹200 ఇస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ బస్సులు కొనిచ్చి వాళ్ళను కరోడ్పతి చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష ఎడ్యుకేషన్ విషయంలో ఎడ్యుకేషన్ సంక్షేమ వసతి గృహాల్లో 40% ఇంక్రీజ్ చేశారు అధ్యక్ష. కాస్మెటిక్ 212% ఇంక్రీజ్ చేశారు అధ్యక్ష. 4 నెలల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో బాగ్నింగంపల్లిలో మైనార్టీ హాస్టల్ ఏది 12 డిసెంబర్లో, జనవరిలో ఖమ్మంలో బోధి తాండా స్కూల్, అదేవిధంగా బెల్లంపల్లిలో ఎస్సీ హాస్టల్, అదేవిధంగా మెదక్ కస్తూర్బాల హాస్టల్, అదేవిధంగా కొత్తగూడెంలో జ్యోతిరావు పూలే హాస్టల్. ఏదైతే ఎడ్యుకేషన్ విషయంలో అధ్యక్ష ₹7 మనం పెడతా ఉన్నాం. దాన్ని కూడా ఈ అమౌంట్ ఏదైతే ఇంక్రీజ్ చేసారో ఇక్కడ ఏదైతే ఉందో ఈ సిటీ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిరో హరే రామ హరే కృష్ణ వాళ్ళకు వాళ్ళు మంచి ఫుడ్ పెడతా ఉన్నారు. మిగతా వాళ్ళకి ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా చేయాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడతా ఉన్నారో దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే అసెంబ్లీలో ఒక్క దగ్గర పెడితే చుట్టుపక్కలకి రావాలంటే ఇబ్బంది పడతారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో స్కూల్స్ ఉంటే వాళ్ళకు స్కూల్ దగ్గర చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు తల్లిదండ్రులు పనికి పోతారు, పనికి పోయిన తర్వాత చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే మోడల్ స్కూల్ తరగా వాళ్ళ దగ్గర గ్రేడింగ్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అతి తొందరగా కట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కంక్లూడ్ చేయండి చేస్తున్నా అధ్యక్ష. ఒక్కటే గాంధీ సరోవర్ అధ్యక్ష. ఈ గాంధీ సరోవర్ విషయంలో 52 కిలోమీటర్లు నది పరివాహక ప్రాంతం. నదిని క్లీన్ చేస్తే ప్రతి ఒక్కరు అక్కడ నదిలో పోయి సాయం చేయడానికి నది పక్కన కూర్చొని ఉండడానికి ప్రతి ఒక్కరు సంతోషపడతారు అధ్యక్ష. ఈ నది వెడల్పు గతంలో బఫర్ జోన్ 9 మీటర్స్ ఇచ్చినాం. 9 మీటర్స్ ఇచ్చినప్పుడు వర్టికల్గా చుట్టుపక్కల దానికి ఏమైతే అంటే ఈ ఇరుపక్కల డ్రైనేజ్ వాటర్ వస్తుంది అధ్యక్ష. ఈ డ్రైనేజ్ వాటర్లో ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏంటంటే డ్రైనేజ్ ఒక పైప్ లైన్ ఇక్కడ నుంచి తీసుకొని రిటర్నింగ్ బాల్ కట్టుకొని వర్టికల్గా తీసుకుంటే ఏ ఇల్లు కూలగొట్టకుండా ఉండదు అధ్యక్ష. మీ ద్వారా కోరేందంటే పక్కకే మిలిటరీ ల్యాండ్ ఉన్నది. ఇంతకుముందు కూడా రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి మిలిటరీ ల్యాండ్ తీసుకున్నారు. ఈ మిలిటరీ ల్యాండ్ తీసుకొని ఏ ఇల్లు పోకుండా దాన్ని సుందరీకరణ చేస్తా అంటే మేము దానికి రెడీ అధ్యక్ష. అదేవిధంగా 2.5 టీఎంసీ వాటర్ వస్తూ ఉన్నది. ఎన్ని క్యూసెక్ల వాటర్ పోతుందో ఎంత వరద పోతుందో దాన్ని క్యాలిక్యులేషన్ చేసి దానికి వాటర్ ఏ విధంగా ఉండాలి. ముందు 39 ఎస్టీపీలు ప్లాంట్ కడతా ఉంటారు అధ్యక్ష. దానికి ల్యాండ్ ఏకైతే అలొకేషన్ చేసిరో ఈ వాటర్ను దాన్ని అక్కడ తీసుకొని ఆర్ఓ సిస్టంలో మనం వాటర్ తీసుకుంటే రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ వాటర్ తీసుకుంటే మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా లాస్ట్ అధ్యక్ష మున్సిపాలిటీ విషయంలో కొత్తగా మున్సిపాలిటీలు అయినాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఏ మున్సిపాలిటీకైనా ఎస్టీపీ కోసానికి ల్యాండ్ అలొకేషన్ చేయలేరు అధ్యక్ష. 5 ఎకరాలు ల్యాండ్ అలొకేషన్ చేయాలి. డంప్ యార్డ్ కోసానికి 2 ఎకరాలు ల్యాండ్ అలొకేషన్ చేయాలి. ఈ ల్యాండ్ అలొకేషన్ చేసినప్పుడు డ్రైనేజ్ అనేది ఏంటంటే ఈ ఎస్టీపీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎస్టీపీ దానిలోకి పోతుంది. అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకొని మనకు ఆర్గానిక్ ఎరువుల కోసానికి కూడా ఇది పనిచేస్తుంది. ఎట్టి బస్సులో ఇది తొందర ఇంప్లిమెంటేషన్ చేస్తే దోమల బాధ పోతుంది, రోడ్ల బాధ పోతుంది, అన్ని బాధలు పోతాయి. అమృత్ స్కీమ్ కింద మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉన్నదో మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని అమౌంట్ తీసుకొని మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు అన్ని మున్సిపాలిటీలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా చిన్న గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో 1000 లోపల ఉన్న గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫండ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
మల్టీపర్పస్ వర్కర్స్కైనా మిగతా వర్కర్స్కైనా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ మనకు గవర్నమెంట్ నుండే శాలరీ ఇచ్చేటట్టు తీసుకోవాలి అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైందంటే మొన్న సర్వే కోసానికి మనం చాలామందిని అలొకేషన్ చేసినాం అధ్యక్ష. వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు డ్యూటీలు ఇవ్వలేం, డబ్బులు ఇవ్వలేం. అదేవిధంగా జీపోలను పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. విఆర్ఓలను తీసుకొని జీపీలో పెట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా కరప్షన్ చేసి దాన్ని అరికట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.